దాదాపు 35 నుంచి 40 సంవత్సరాలుగా ఈ వీధిలో తిరిగిన వ్యక్తిగా, ప్రతి అరుగు మీద కూర్చున్న వ్యక్తిగా, ప్రతి మనిషితో పరిచయం ఉన్న వ్యక్తిగా, నేను మీవాడిగా, మీలో ఒకడిగా ఈరోజు ఈ స్థాయిలో నిలబడి మాట్లాడుతున్నానంటే ఈ 35-40 సంవత్సరాలుగా మీరు నా మీద చూపించినటువంటి ఆప్యాయత, ప్రేమ, అభిమానం, మంచైనా చెడైనా, చిన్న చిన్న మనస్పర్ధలున్నా ఏది కూడా పట్టింపులు అనేది లేకుండా అందరం సమానం అనే నినాదంతో మనం కలిసాం కాబట్టి భగవంతుడు నాకు మీ అందరి ఆశీస్సులతో ఈరోజు మీ అందరి ముందర నాకు ప్రసంగించేంత అవకాశం కల్పించాడంటే మీ అందరి ఆశీస్సులని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ ప్రచార కార్యక్రమానికి, ప్రారంభోత్సవానికి ముందుండి నడిపినటువంటి మన స్థానిక నాయకులు మునీర్ గారు, వీటన్నిటికీ అబ్జర్వర్ ప్రతాప్ హోటల్ శివారెడ్డి గారు, అక్రమ్ గారు, చాపు గారు, వాళ్ళ స్నేహ బృందం మొత్తం, అదేవిధంగా గౌస్ బాషా గారు, వివిధ కార్పొరేటర్లు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగంలో ఉండే నాయకులు, యువకులు, ఉత్సాహవంతులు, మహిళలు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు చూస్తే మద్రాసు రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్స్ గా ఉన్నటువంటి ఈ చిత్తూరు ఎప్పుడో తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన జిల్లా హెడ్ క్వార్టర్స్లన్నీ ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది కేవలం దినదినానికి కుంగిపోతూ ఇంత దీన వ్యవస్థకు చిత్తూరు పట్టడం, చిత్తూరు నియోజకవర్గం కావడానికి గల కారణాలు మీ అందరికీ కూడా నేను కూలంకుషంగా 4 మాటల్లో మీ అందరికీ వివరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మీరందరూ కూడా ఈ విషయాలు గ్రహించి 10 మందికి చెప్పాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉందని మీ సభాముఖంగా నేను తెలియజేసుకుంటా. ఎందుకంటే 35 సంవత్సరాల ముందు ఇక్కడ నేను ప్రతి అరుగు మీద కూర్చున్న వ్యక్తినే, ప్రతి అరుగు దగ్గర కూర్చొని టీలు తాగిన వ్యక్తినే. 35 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉందో ఈ పొద్దుటికి కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఎక్కడ చిన్న అభివృద్ధి లేదు, తాగునీటి వసతి లేదు, డ్రైనేజీ వసతి లేదు, రోడ్ల వసతి లేదు, చదువుకున్న పిల్లాడికి ఉద్యోగ వసతి లేదు, హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలంటే చదువులకు వసతి లేదు. ఇన్ని వసతులు కోల్పోయి అనాథగా తయారైనటువంటి ఈ చిత్తూరుకి దీనస్థితి రావడానికి గల కారణాలు ఏమి అనంటే ఈ చిత్తూరు ఈ విధంగా తయారు కావడానికి గతంలో 25 సంవత్సరాలు కేవలం రౌడీయిజం అనే ఒక భయాన్ని మీ అందరికీ చూపించి ఏ విధంగా అయితే మిమ్మల్ని అందరినీ భయభ్రాంతులకు గురి చేసి అభివృద్ధి అనేది కాకుండా నా ముందర మీరందరూ అడుక్క తినండి, నా గేట్ల దగ్గర మీరు కాపలాదారులుగా ఉండండి, పెత్తందారి నేను, మీరు నా ముందర మీరు వాచ్మెన్ లాగా మా గేట్ల దగ్గర మీరు ఉండాలనే నినాదంతో పాలించారు. కాబట్టి మీ